హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను ఈరోజు మీకు కథను చెప్పడానికి వచ్చాను. ఒకరోజు ఒక ఊరిలో రాజశేఖరం అనే ధనవంతుడు ఉండేవాడట. అతనికి రవి అనే కొడుకు ఉన్నాడు. రాజశేఖరానికి డబ్బు ఉందని చాలా గర్వంగా ఉండేవాడు. పేదవారిని చూసి హేళనగా నవ్వుతుండేవాడు. ఒకరోజు రాజశేఖరానికి తను ఎంత గొప్పవాడో, తన కొడుకుగా రవి పుట్టడం ఎంత అదృష్టమో రవికి వివరించి చెప్పాలని అనుకున్నాడట. అందుకని ధనవంతుడు కదా, వాళ్ళకి చాలా పొలాలు, తోటలు, బంగ్లాలు ఉన్నాయి. వాళ్ళ పొలంలో పనిచేసే సుబ్బయ్య ఇంటికి వెళ్ళి ఒక 2 రోజులు ఉండి వద్దామని అనుకున్నారు. రవిని తీసుకొని రాజశేఖర్ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 2 రోజులు ఉండి వచ్చాడు. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు రవిని రాజశేఖర్ ఇలా అడిగాడు, సుబ్బయ్య ఇంట్లో ఉన్నావు కదా, నీకేమనిపించింది, నీకేం అర్థమయ్యింది అని అడిగాడు. దానికి రవి సమాధానంగా, నాకు చాలా విషయాలు తెలిసినాయి నాన్నగారు. మనకి చాలామంది సర్వెంట్లు ఉన్నారు, కానీ వీళ్ళే అందరికీ సర్వ్ చేస్తారు. మనకు ఒకే ఒక కుక్క ఉంది, వీళ్ళకి 4 డాగ్స్ ఉన్నాయి. మన గార్డెన్ నిండా ఇంపోర్టెడ్ లైట్స్ ఉన్నాయి, కానీ వీళ్ళకి ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి. మన గార్డెన్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, కానీ వీళ్ళకి చివరెక్కడో తెలియని ఒక ఏరియా ఉంది. మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మన ఇంటి చుట్టూ గట్టిగా కట్టిన గోడలు ఉన్నాయి, కానీ వీళ్ళ ఫ్రెండ్సే ప్రొటెక్ట్ చేస్తారు అని చెప్పి, థ్యాంక్స్ నాన్నగారు, ఇప్పుడే నాకు తెలిసింది మనం ఎంత పేదవారమని అని చెప్పి అన్నాడట. దాంతో రాజశేఖరానికి మతిపోయి తలదించుకొని తన గర్వాన్ని అణుచుకున్నాడట. అంటే ఇక్కడ మనకు తెలిసిన నీతి ఏంటంటే, నిజమైన ధనం మన మంచితనం, ప్రేమ, సంతోషం మరియు కుటుంబ బంధాలలో ఉంటుంది. మనసు తృప్తిపరిచే విలువలే నిజమైన ధనం అన్నమాట. ఇటువంటి కథలు మీకు ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.